ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరిమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం కొలస్సయులకు 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియులారా, ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవారో మనకు తెలియజేస్తోంది. ఈ రోజుల్లో చాలామంది ఇలా అంటుంటారు కదా, ఏమని అంటే, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉందిలే, వీలు చాలు నాకు. అలాగే నాకు కావాల్సినంత ఆస్తి, డబ్బు ఉంది. అంతేకాకుండా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, సడన్గా మన ఊపిరి ఆగిపోతే, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని వదిలిపెడితే, అప్పుడు మనల్ని నిలబెట్టేది ఎవరు? నిన్ను ఆదరించేది ఎవరు? ఒక్కసారి ఆలోచించు. ప్రియులారా, ఈ వాక్యం చెబుతోంది అంటే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఈ ప్రపంచం నిలబడటానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రాణం కొనసాగటానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారు. మన జీవితానికి ఆధారం, మార్గం ప్రభువైన యేసుక్రీస్తువారు. ప్రియులారా, మనము చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోయి మన తెలివిని నమ్ముతాము, మన డబ్బును నమ్ముతాము, మనుషుల్ని నమ్ముతాము. కానీ గుర్తుపెట్టుకోండి, మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, డబ్బు కూడా ఒకరోజు పోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఎన్నటికీ మారరు. ప్రియులారా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక మనిషి కాదు, ఆయన సృష్టి కంటే ముందే ఉన్న దేవుడు. ఈ ప్రపంచం పుట్టకముందే ఆయన ఉన్నారు. ఈ భూమి ఏర్పడకముందే ఆయన ఉన్నారు. నీ జీవితాన్ని కూడా ముందుగానే తెలిసినవాడాయనే. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది యాంగ్జైటీతో బ్రతుకుతున్నారు. ఈరోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా జీవితంలో ఏం జరుగుతుంది అని భయపడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ జీవితానికి ఆధారం మనుషులు కాదు, నీ జీవితానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు. ఇది సత్యం, ఇది నిజం. ప్రియులారా, ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అలాగే మన జీవితానికి ఫౌండేషన్ యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఎన్ని తుఫానులు వచ్చినా మనం పడిపోము. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది రిలేషన్షిప్ మీద ఆధారపడుతున్నారు, మనీ మీద ఆధారపడుతున్నారు, సోషల్ మీడియా అప్రూవల్ మీద ఆధారపడుతున్నారు. కానీ అవన్నీ టెంపరరీ. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పర్మనెంట్. ప్రియులారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నారు ఏమనంటే, నీ జీవితానికి ఆధారం ఎవరు? దేవుడా లేక ఈ లోకమా? సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను మనుషుల మీద కాదు, యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవిస్తాను. ప్రియులారా, ఈ ప్రపంచం ఒకరోజు ముగుస్తుంది, కానీ యేసుక్రీస్తు ఎన్నటికీ నిలిచి ఉంటారు. ఇదే నిజమైన విశ్వాసం, ఇదే స్థిరమైన జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.